నమస్తే, వెల్కమ్ టు రిపోర్టర్స్ టైమ్. నేను రాజశేఖర్. ప్రాంతం ఏదైనా, అంశం ఏదైనా, ఇష్యూ ఏదైనా, పార్టీ ఏదైనా, దానిపై సమగ్ర సమాచారం అందించడానికి మా ప్రతినిధులందరూ సిద్ధంగా ఉన్నారు. ముందుగా మనం భద్రాద్రి కొత్తగూడెం వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి శ్రీనివాస్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా పాల్వంచ బస్టాండ్లో ప్రయాణికులు పాటలు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో అభివృద్ధికి నోచుకున్నటువంటి పరిస్థితి పాల్వంచ బస్టాండ్ పరిస్థితి. ప్రధానంగా పాల్వంచ మీదుగా నిత్యం వందలాది మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తూ ఉంటారు. సో కనీస సౌకర్యాలు లేక బోసిపోయినటువంటి బస్టాండ్ పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. సో దుర్గంధభరితంగా బస్టాండ్ పరిసర ప్రాంతాలు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో అక్కడ అధికారులు కానీ లేకపోతే పాలకులు కానీ పట్టించుకున్నటువంటి వైనం కనిపిస్తున్నటువంటి పరిస్థితి పాల్వంచ బస్టాండ్ పరిస్థితి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి శ్రీనివాస్. ప్రధానంగా ఈ బస్టాండ్లో ఏ బస్సులు ఆగుతూ ఉంటాయి, ప్రయాణికులు ఎంతమంది ఉండే అవకాశం కనిపిస్తుంది, ప్రధానమైనటువంటి సమస్యలు ఏంటి? థ్యాంక్ యూ రాజశేఖర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ రాష్ట్రంలోనే ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి పారిశ్రామిక వాడగా పేరొందినటువంటి ఈ యొక్క పాల్వంచలోని ఉన్నటువంటి ఆర్టీసీ బస్టాండ్ ఏదైతే ఉందో అత్యంత దుర్గంధ భరితంగా ఉన్నటువంటి పరిస్థితి. ఈ యొక్క బస్టాండ్ లో అపరిశుభ్రత వాతావరణం ఎక్కడ లేనటువంటి అపరిశుభ్రత వాతావరణం ఇక్కడ కనపడుతుంది. ఈ యొక్క అపరిశుభ్రతను తట్టుకోలేక ప్లాట్ఫారం లో ఉన్నటువంటి ప్రయాణికులు, ఇతర ప్రాంతాలకు వెళ్లేటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో అక్కడ ఉండలేని పరిస్థితి. ముక్కులు మూసుకుంటే బస్ ఎక్కే వరకు కూడా ఆగినట్లయితే కనుక ప్రాణాలు గాల్లో కలిసిపోయేటువంటి పరిస్థితి. ఇంత దౌర్భాగ్యమైనటువంటి దుర్భర పరిస్థితి ఉన్నప్పటికీ ఈ యొక్క సంబంధిత ఆర్టీసీ అధికారులు ఎవరైతే ఉన్నారో కొత్తగూడెం డిపో పరిధిలో ఉన్నటువంటి యొక్క పాల్వంచ బస్టాండ్ దుస్థితిపై పలుమార్లు ప్రజలు, అంటే స్థానిక ప్రజలు కావచ్చు, వచ్చి వెళ్ళేటువంటి ప్రయాణికులు కావచ్చు, ఈ యొక్క డిఎం కి సమాచారం ఇచ్చినప్పటికీ కూడా ఏ విధమైన స్పందన కనిపించకపోవడంతో చెప్పి విసుగు వేసారినటువంటి యొక్క ప్రయాణికులు అట్లానే ఆ దుర్గంధ భరితాన్ని భరిస్తూ ఈ యొక్క బస్టాండ్ కు ఆవరణకు చేరుకొని తమ దూర ప్రాంతాలకు తమ వెళ్లాల్సినటువంటి ప్రయాణాన్ని కొనసాగిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఇక్కడ ఆ యాచకులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క చుట్టుపక్కల అడుక్కొని జీవనం గడిపేటువంటి ఈ యొక్క యాచకులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క పాల్వంచ బస్టాండ్ ఆవరణలో ఉన్నటువంటి బల్లల పైన వాళ్ళు పడుకొని నైటు అంటే సమయం పాలన లేకుండా వాళ్ళ ఇష్టానుసారంగా ఆ యొక్క బల్లల పైన పడుకోవడం వల్ల సుదూర ప్రాంతాలకు వెళ్ళేటువంటి ప్రయాణికులు వృద్ధులు కావచ్చు, తల్లి పిల్లలు కావచ్చు, అలాగే చంటి పిల్లలతోటి వచ్చినటువంటి మహిళలు కావచ్చు, ఇలాగా ప్రయాణికులు తీవ్రమైన ఇబ్బందులు పడుతూ నిలబడి ఉండి తమ యొక్క బస్సు రాగానే వెళ్లి ప్రయాణం చేసేటువంటి దుర్భర పరిస్థితి నెలకొన్నది పాల్వంచ బస్టాండ్ లో. ఇక్కడ పారిశ్రామిక ప్రాంతంగా ఎంతో అభివృద్ధి చెందింది. సుదూర ప్రాంతాలకు ఈ యొక్క ఛత్తీస్గఢ్ కావచ్చు, మన సమీపంలో ఉన్నటువంటి రాష్ట్రాలైనటువంటి ఛత్తీస్గఢ్ కావచ్చు, అలాగే ఒరిస్సా కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, ఈ యొక్క సుదూర ప్రాంతాలకు, అలాగే ఏపీకి ఈ యొక్క ప్రాంతాలకు వెళ్ళేటువంటి ప్రయాణికులు తీవ్ర అవస్థలకు గురవుతున్నప్పటికీ కూడా గత తెలంగాణ ప్రభుత్వం 9.5 సంవత్సరాలు పరిపాలించినప్పటికీ ఈ యొక్క బస్టాండ్ దుస్థితిని పలుమార్లు మీడియాలో వచ్చినప్పటికీ కూడా ఇసుమంతా కూడా చలనం లేకపోవడంతో విసుగు వేసారిన ప్రజలు తమ యొక్క సమస్యలు పట్టించుకోవట్లేదని వదిలేసినటువంటి దౌర్భాగ్య పరిస్థితి కూడా నెలకొన్నదని చెప్పుకోవచ్చు. ఇవాళ బస్టాండ్ లో ఉన్నటువంటి వాతావరణం చూస్తే రేపు రాబోయే వచ్చే నెలలో మొదలయ్యేటువంటి మేడారం జాతర ఏదైతే ఉందో జాతరకు జిల్లా నుంచి దాదాపు 400 బస్సుల వరకు ఏర్పాటు చేసినట్లు కూడా సమాచారం ఉంది. ఇక్కడి నుంచి కూడా నిత్యం రద్దీగా ఉండేటువంటి బస్సులతోటి ప్రయాణికులు ఇక్కడ ప్రయాణం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ నేపథ్యంలో కూడా కనీసం చలనం లేనటువంటి అధికారులు ఇకనైనా స్పందించి బస్టాండ్ లో ఉన్నటువంటి దుర్గంధ భరితాన్ని నివారించేందుకు చర్యలు తీసుకోవాలని కూడా కోరుతున్నారు. మున్సిపాలిటీ అధికారులు తమ మున్సిపాలిటీ చెత్త సేకరించాల్సినటువంటి ట్రాక్టర్ ను కూడా బస్టాండ్ లోకి 4 రోజులుగా పంపించకపోవడంతో ఎక్కడ వేసిన చెత్త అక్కడే ఉండిపోయింది. ఆ చెత్తను కూడా తొలగించలేనటువంటి మున్సిపల్ అధికారులకు పలుమార్లు తెలియజేసినప్పటికీ కూడా స్పందించినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడింది. రాజశేఖర్. ఎస్ శ్రీనివాస్, ప్రధానంగా చూసుకుంటే అంటే ఈ బస్టాండ్ ఏదైతే ఉందో బస్టాండ్ ఎప్పటి నుంచి ఇలాంటి పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది? ఏ ప్రభుత్వంలో నిర్మించారు? అంటే ప్రధానంగా ఇంత అధ్వానంగా తయారవడానికి నిర్లక్ష్యం ప్రధానంగా కారణమవుతున్నటువంటి పరిస్థితి. సో ఫిర్యాదులు ఏమైనా ప్రజల నుంచి కానీ ప్రయాణికుల నుంచి కానీ అధికారులకు కానీ ప్రభుత్వానికి కానీ ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయా? సో కొత్త ప్రభుత్వం దృష్టి సారించే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా?
నాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి గారి సమయంలో ఆనాడు మర్రి చెన్నారెడ్డి గారు వచ్చి ఓపెన్ చేయడం జరిగింది. ఈ యొక్క బస్టాండ్ నిర్మాణం అప్పుడే జరిగింది. ఈ యొక్క అప్పటి నుంచి కూడా కొంతకాలం వరకు ఎంతో కలకల్లాడి ఎంతో పరిశుభ్రతగా ఉన్నటువంటి ఈ యొక్క పాలవంచ బస్టాండ్ గత టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంతకు ముందు కూడా ఇదే పరిస్థితి ఉండేది. కొంత మెరుగనిపించినప్పటికీ కూడా టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 9.5 సంవత్సరాలు కూడా ఇదే దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడింది. కనీసం తాగటానికి నల్లా నీళ్లు కూడా లేనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆ సమయంలో స్థానికంగా ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థలు ఈ యొక్క కేటీపీఎస్ థర్మల్ విద్యుత్ కేంద్రం ఏదైతే ఉందో ఆ యొక్క చీఫ్ ఇంజనీర్ తోటి మాట్లాడి ఈ యొక్క 24 గంటలు కిన్నెరసాని డబుల్ ఫిల్టర్ వాటర్ అందించే విధంగా ఆ యొక్క చర్యలు తీసుకొని ఇక్కడ బస్ స్టాండ్ లో 24 అవర్స్ వచ్చే విధంగా తాగునీటి సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. స్థానికంగా ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థలు కొంత అప్పుడప్పుడు వారి యొక్క సమయం కేటాయించి అపరిశుభ్ర వాతావరణాన్ని మున్సిపల్ అధికారులతో వాళ్ళతోటి చర్చించి అప్పుడప్పుడు చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి తప్ప శాశ్వతంగా ఇక్కడ శుభ్రతను పాటించే విధంగా చర్యలు తీసుకోవడంలో ఆర్టీసీ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారనేది ఈ యొక్క స్థానికంగా ఉన్నటువంటి ప్రజల ఆరోపణ. అలాగే స్వచ్ఛంద సంస్థలకు సంబంధించిన వాళ్ళే ఒక 4 ఫ్యాన్లు కూడా ప్రయాణికుల సౌకర్యార్థం ఏర్పాటు చేయించినటువంటి పరిస్థితి కూడా ఉంది. రాజశేఖర్. రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీనివాస్. మనం కూడా ప్రజాప్రభుత్వం ప్రధానంగా రహదారులు కానీ ప్రయాణికులు కానీ ఇబ్బంది కలగకుండా ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి సో ప్రధానంగా ఇలాంటి బస్ స్టాండ్లకు సంబంధించి మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించే దిశగా ప్రభుత్వం కూడా అమ్మా న్యూస్లో వచ్చినటువంటి కథనాలకు సంబంధించి స్పందించి చర్యలు తీసుకునేలాగా మనం కూడా కోరుకుందాం. నెక్స్ట్ మనం మెదక్లో మా ప్రతినిధి సునీల్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా గజ్వేల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులు ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంబేద్కర్ చౌరస్తాలో బైఠాయించి లబ్ధిదారులందరూ కూడా ధర్నా చేశారు. ప్రధానంగా గత ప్రభుత్వంలో ఏదైతే లక్కీ డ్రా ద్వారా తీసినటువంటి ఇళ్ల స్థలాలు ఉన్నాయో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఉన్నాయో సో వారికి ఇంకా కేటాయించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో కొంతమంది దగ్గర డబ్బులు కూడా తీసుకుని వారికి కేటాయించాలన్నటువంటి ఆరోపణలు కూడా గత ప్రభుత్వంపై వినిపించినటువంటి పరిస్థితి. సో ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే గత ప్రభుత్వంలో 1100 మందికి ఇల్లు ఇచ్చినటువంటి ఎంపిక ప్రక్రియలో వారు ఎంపికైనటువంటి పరిస్థితి ఇప్పటికి కూడా లబ్ధిదారులు అందనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో గత ప్రభుత్వ తప్పిదాలతో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కొత్త ప్రభుత్వం వచ్చింది, చర్యలు తీసుకుంటుందో లేదా అన్నటువంటి సందిగ్ధం కూడా వారిలో ఉండే అవకాశం కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి సునీల్ చెప్పండి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పిదాలు ప్రజలను ఇంకా వెంటాడుతున్నాయని చెప్పవచ్చు. అందుకు ప్రజలు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నటువంటి పరిస్థితి మనకు గజ్వేల్లో కనిపిస్తుంది. సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ నియోజకవర్గం ఇది గతంలో ప్రతి 10 ఏళ్ల పాటు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం కూడా ఆయన ఎమ్మెల్యేగా అక్కడ గెలుపొందినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆయన నేతృత్వంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టారు గజ్వేల్ పట్టణంలో, గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలో. అయితే 1100 మందికి డ్రా పద్ధతి ద్వారా ఎంపిక చేస్తారు లబ్ధిదారులను. అధికారులు అప్పటి బీఆర్ఎస్ పాలకులు అంతా కూడా వీరు అర్హులుగా గుర్తించారు. కానీ గత 10 ఏళ్లుగా కూడా ఎక్కడ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించలేదు. అంటే ప్రస్తుతం అక్కడ నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో సీఎం కేసీఆర్ అప్పటి సీఎం ప్రస్తుతం మాజీ సీఎం కేసీఆర్ మల్లన్న సాగర్ నిర్మాణంలో భూములు కోల్పోయినటువంటి లబ్ధిదారులకు లబ్ధిదారులకు ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించడంతో వారు అక్కడ ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ప్రస్తుతం వాళ్ళు అక్కడే ఉంచి మళ్ళీ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులను ఎంపిక చేసి 1100 మందికి టోకన్లు కేటాయించి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఈ రోజు రేపు ఇస్తామని చెప్పి 10 ఏళ్ల పాటు కాలయాపన చేశారు, వారికి ఇవ్వలేదు. అయితే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీ పై ఆశలు పెట్టుకున్నారు. తమకు ఇప్పటికైనా న్యాయం జరుగుతుంది, తమ ఇల్లు తమకు కేటాయిస్తారా అని చెప్పి కూడా వారు ఈ రోజు అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా చేసినటువంటి పరిస్థితి ఉంది. వారు ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నారు, తాము లబ్ధిదారుల ఎంపికయ్యాం, తామందరూ కూడా పేదలుగా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా తమకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించాలి, తాము చాలని వేతనాలతో కూలీనాలు చేసుకుంటూ అద్దె ఇళ్లలో ఉంటున్నామని చెప్పి కూడా బాధితులు ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. కానీ గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు ఇంకా వెంటాడుతున్నాయని చెప్పడానికి ఇదే ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తుంది. సాక్షాత్తు ముఖ్యమంత్రి కేసీఆర్, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గంలోని ఈ సమస్య ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సమస్య ఇంకా కొనసాగుతుందని చెప్పి కూడా దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అయినా తమకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయిస్తుందా అని చెప్పి కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే అధికారులతో కూడా మనం మాట్లాడడం జరిగింది.
డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ప్రస్తుతం ఉంటున్నటువంటి వారందరికి కూడా త్వరలోనే ఇళ్ల స్థలాలు కేటాయించి వారందరికీ కూడా లబ్ధిదారులందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయింపు జరుగుతుందని చెప్పి కూడా చెప్తున్నారు. అయితే మొత్తానికి అయితే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయిస్తే మాత్రం లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తారు అని చెప్పి మనం చెప్పవచ్చు. ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీ పైన నమ్మకంగా ఉన్నారని చెప్పి కూడా మనం భావించవచ్చు. అంటే ఏదైతే అధికారులు ఏదైతే వివరణ ఇచ్చారో సునీల్, ప్రధానంగా ఎప్పట్లోగా వారికి అలర్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే చాలా రోజుల నుంచి నిరీక్షణ పడుతున్నటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో వస్తున్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పరిస్థితి అగమ్య గోచరంగా కొంతవరకు ఉంది. సో అధికారులు క్లారిటీ ఇచ్చినా ఎప్పటిలోగా ఇచ్చే అవకాశం కనిపిస్తా ఉంది ఏమని మనకు తెలుస్తుందా? సర్వే ఈ రోజు నుంచి భూ బాధితులు వారందరికి కూడా స్థలాల కేటాయింపు లేదంటే ఇతర చోట్ల వారికి ఇల్లు కేటాయింపు సంబంధించి ప్రక్రియ అయితే ఈ రోజు ప్రారంభించారు అధికారులు. నాకు మరో నెల రోజుల్లో ఈ ప్రక్రియ అంతా పూర్తవుతుంది, సర్వే కూడా పూర్తవుతుంది. కాబట్టి ఫిబ్రవరి నెలలో వాళ్ళకి ఇల్లు కేటాయింపు అవకాశం ఉంటుందని చెప్పి కూడా అధికారులు చెప్పినటువంటి పరిస్థితి. మరో మాసం రోజుల్లో వారందరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపులు పూర్తయ్యే అవకాశం ఉంది. రాజశేఖర్, రైట్ సునీల్, ఇంకోటి ప్రధానంగా అంటే ఈ ప్రక్రియ అనేది ఎవరైతే పాత లిస్టు 1100 మంది ఉన్నారో సో ఆ ప్రక్రియను కొనసాగించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇంపాక్ట్ దాదాపుగా రాష్ట్రం మొత్తం మీద ఉండే అవకాశం కనిపిస్తుంది. చాలా ప్రాంతాల్లో గత ప్రభుత్వం ఎంపికలు చేసింది, డ్రాలు తీసినటువంటి పరిస్థితి, ఇప్పటికే పూర్తిస్థాయిలో ఎక్కడ కూడా పంపిణీ చేయనటువంటి పరిస్థితి, లబ్ధిదారులు అగమ్య గోచరంగా ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ ప్రక్రియ పూర్తిస్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా అమలైన తర్వాత ఇక్కడ కూడా ఏ అవకాశం కనిపిస్తుందో ఇక్కడ అధికారులు కేవలం ఈ ప్రాంతానికి పరిమితంగా చెప్పినటువంటి పరిస్థితి ఉందనుకోవచ్చా? గజ్వేల్ పట్టణంలో ఈ రోజు అయితే జరిగినటువంటి ఆందోళన, గతంలో లబ్ధిదారుల ఎంపిక 1100 మంది ఉన్నారు. వారందరికీ మాత్రం సర్వేకి సంబంధించి అయితే ప్రక్రియ ఈ రోజు నుంచి ప్రారంభమైంది. త్వరలో వారందరికీ కూడా ఇళ్ల కేటాయింపు చేస్తామని చెప్పి కూడా అధికారులు హామీ ఇచ్చారు. అధికారులు ఇచ్చినటువంటి హామీ మేరకే ఈ రోజు ఆందోళన చేస్తున్నటువంటి లబ్ధిదారులంతా కూడా ఆందోళన విరమించారు. అయితే సర్వే కూడా ఈ రోజు ప్రారంభమైంది. ఇప్పుడు మనం ఆ అంశాలకు సంబంధించి కూడా పూర్తి వివరాలు తెలుసుకోవడం జరిగింది. సర్వే కూడా ప్రారంభించారు అధికారులు. మరో 30 రోజులు వారందరికీ కూడా ఇళ్ల కేటాయింపు చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అందుకు అనుగుణంగా కూడా అధికారులు చర్యలు చేపట్టారని చెప్పవచ్చు. ఎందుకంటే గత ప్రభుత్వంలో కూడా కొందరు అధికారులు నిర్లక్ష్యం వహించిన విషయం మన అందరికీ తెలిసిందే. కానీ ప్రస్తుతం అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, ఎక్కడ కూడా నిర్లక్ష్యానికి తావుండదని చెప్పి కూడా సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా అధికారుల చలనం ఉంది. బాధితులందరూ కూడా న్యాయం జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాజశేఖర్, రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సునీల్. నెక్స్ట్ మనం ఖమ్మం వెళ్దాం. ఖమ్మంలో మా ప్రతినిధి ఉపేంద్ర మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే ఖమ్మం నగరంలో గంజాయి చాక్లెట్లు కలకలం రేపినటువంటి పరిస్థితి. కొన్ని నెలల క్రితం, కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ నగరంలో ఈ వార్త సంచలనంగా సృష్టించింది. పిల్లలపై ప్రభావం చూపించే చాక్లెట్లలో సో గంజాయిని విక్రయిస్తున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డ గంజాయి చాక్లెట్లు ప్రధానంగా 3 కిలోల చాక్లెట్లతో పాటు మరో 8 కిలోల గంజాయి కూడా గుర్తించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో మరో 3 మహిళల నుంచి 27 కిలోల గంజాయిని సీజ్ చేశారు. ప్రధానంగా మహిళల ఈ మధ్యన ఎక్కువగా పట్టుబడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది గంజాయికి సంబంధించి. సో హైదరాబాదు, తెలంగాణ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని నూతన ప్రభుత్వం, నూతన సీఎం రేవంత్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి. సో ఇక్కడ ప్రధానంగా కేసుకు సంబంధించి గంజాయి పట్టుబడిన నేపథ్యంలో పోలీసులు ఏం చెప్తా ఉన్నారు, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి ఉపేంద్ర. రాజశేఖర్, ఖమ్మం జిల్లాలో గుట్టు చప్పుడు కాకుండా గంజాయి రవాణా కొనసాగుతుంది. దాదాపు 4 రాష్ట్రాలకు సరిహద్దులుగా ఉన్నటువంటి ఖమ్మం జిల్లాకు సంబంధించి అటు ఛత్తీస్గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ తో పాటు కొంత ఇతర ప్రాంతాలతో ఆనుకొని ఉన్నటువంటి సరిహద్దు ప్రాంతాల నుంచి ఈ గంజాయి రవాణా జరుగుతున్నట్టుగా మనకి స్పష్టంగా తెలుస్తుంది. ప్రధానంగా ఈ రోజు పట్టుబడినటువంటి గంజాయికి సంబంధించి ఖమ్మం జిల్లాలో చాక్లెట్ లో గంజాయి రవాణా అనేటువంటిది కూడా ప్రస్తుతం కలకలం సృష్టించింది. దాదాపు ఇప్పటి వరకు ఖమ్మం జిల్లాలో ట్రైన్ ద్వారా కావచ్చు లేదా బస్సుల్లో ఇతర వెహికల్లో ట్రాన్స్పోర్టేషన్ బైక్ పై వెళ్ళేటువంటి కొంత గంజాయి రవాణా కనబడింది. కానీ కొత్తగా ఈరోజు చాక్లెట్స్ రూపంలో తయారు చేయబడిన గంజాయి యొక్క రూపాన్ని గంజాయి స్మగ్లర్స్ ఆ స్థాయిలో మార్చడం ఫలితంగా పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ఆ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ నుంచి అక్కడ టాస్క్ ఫోర్స్ డిపార్ట్మెంట్, ప్రస్తుతం ఖమ్మంలో ఉన్నటువంటి ఇంకో టాస్క్ ఫోర్స్ డిపార్ట్మెంట్ అందరూ కూడా సమన్వయంతో జరిగినటువంటి ఆపరేషన్ లో కొంత అద్భుతమైనటువంటి ఫలితం రాబట్టి హైదరాబాద్ తరలిస్తున్నటువంటి ఒక గంజాయిని ఈ రోజు సీజ్ చేశారు. దాదాపు 3 కేజీలు విలువ చేసేటువంటి చాక్లెట్స్ తో పాటు 8 కేజీలు విలువ చేసేటువంటి గంజాయి, కొంత ఇంకా అదనంగా ఇంకొంత గంజాయిని కూడా సీజ్ చేశారు. దాదాపు ఇప్పటి వరకు కాస్త పాతకాల మనిషిలాగా ఉన్నటువంటి కొద్ది మంది మాత్రమే గత రవాణా చేసేవారు. కానీ ప్రస్తుతం యువకులు, విద్యార్థులు, ప్రధానంగా మహిళలకు సంబంధించినటువంటి రవాణాకు సంబంధించి చేసేటువంటి వారుగా ప్రధానంగా తేలుతా ఉంది. గతంలో సినిమాలో చూస్తున్నట్టు పుష్ప మూవీలో గంజాయి స్మగ్లింగ్, అక్కడ ఉన్నటువంటి కలప స్మగ్లింగ్ లాగానే ఇక్కడ గంజాయి స్మగ్లింగ్ అనేది కూడా చాలా ఈజీ పద్ధతిలో కూడా మహిళలు ఆ రకంగా తీసుకెళ్తున్నారు. మహిళలు తీసుకెళ్తే అనుమానం రాదు ఏమో అనేటువంటి అనుమానాన్ని
లేకుండా తీసుకెళ్తున్న వాళ్ళని కూడా చాకచక్యంగా వ్యవహరించి పోలీసులు పట్టుకున్న తీరు కూడా ఖమ్మం జిల్లాలో ప్రజలు అభినందనలు పోలీసుల వైపు అందిస్తా ఉన్నారు. అంటే ఇప్పటి వరకు కేవలం పెద్దవాళ్ళకు పరిమితమైనటువంటిది ప్రస్తుతం యువకులకు విద్యార్థులకు చాక్లెట్స్ అంటే ప్రధానంగా ఇష్టపడి తినేటువంటి చిన్న పిల్లలకు కూడా ఈ ప్రధానంగా ఈ గంజాయి అనేది ప్రధానంగా సప్లై జరుగుతా ఉంది. ఇదే కనుక జరిగితే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా రానున్న రోజుల్లో ఇంకా ప్రమాదకరమైనటువంటి గంటికలు మోగేటువంటి అవకాశం కనబడతా ఉంది. ఈ డ్రగ్స్ కి ఈ మాదక ద్రవ్యాలకి ప్రధానమైనటువంటి గంజాయి కొంత ప్రజల్ని విద్యార్థుల్ని దూరంగా ఉంచాల్సినటువంటి అవసరం కూడా తల్లిదండ్రులకు ఉందని కూడా చెప్పుకోవచ్చు. రాజశేఖర్, రైట్. ఉపేంద్ర, ఇంకోటి, ఎన్ని రోజుల నుంచి ఇలాంటి గంజాయి అక్రమ రవాణా జరుగుతున్నటువంటి విషయం ఏమైనా పోలీసుల నుంచి మనకు తెలిసినటువంటి పరిస్థితి ఉందా? అలాగే దీని కట్టడి చర్యలకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ప్రధానంగా ఇప్పుడున్నటువంటి యువత పైన, చిన్నపిల్లలపై కూడా ప్రభావంగా చూపించే అవకాశం కనిపిస్తుంది. సో దొరకకుండా ఇంకెంతవరకు గంజాయి సప్లై అయింది అనుకున్నటువంటి అనుమానం కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారో మనకు తెలుస్తా ఉందా? ఎస్ రాజశేఖర్, ఖమ్మంకి సంబంధించి సిపి సునీల్ దత్ వచ్చిన తర్వాత ఈ గంజాయి స్మగ్లర్ ఎక్కడైతే స్మగ్లింగ్ ప్రధానంగా ఏఓబి అంటే ఆంధ్ర ఒడిస్సా బోర్డర్ అనేది ఒక కేంద్రం ఉంటుంది. ఆ కేంద్రం నుంచి ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది, ఎలా రవాణా చేస్తున్నారు, దీని అనుకున్నటువంటి కీలకమైన నేతలు ఎవరనేటువంటిది కూడా ప్రధానంగా చర్చిస్తా ఉంది. అంటే ఇటీవల కాలంలో ఖమ్మంకి సంబంధించి ఒక 15 మంది విద్యార్థులు అంటే యువకులు, 19 సంవత్సరాల యువకులు, పీజీ విద్యార్థితో నుంచి మొదలుకొని చదువు మానేసిన విద్యార్థి, మెకానికులు, జొమాటోలో పనిచేసేటువంటి డెలివరీ బాయ్ తో పాటు అదనంగా ఉన్నటువంటి కొంత సిమ్ కార్డ్ సప్లై చేసేటువంటి వ్యక్తి కూడా ఇందులో కీలకంగా అక్యూస్డ్ గా తేలినటువంటి సందర్భం కనబడతా ఉంది. అంటే గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్న ఈ రవాణాని ఛేదించింది కొద్దిగా, ఇంకా ఛేదించాల్సింది చాలా ఉందన్నట్టుగా చాలా వరకు కూడా ఇంకా రవాణా అనేది కొనసాగుతా ఉందన్నట్టు కూడా స్పష్టంగా తేలుతుంది. పక్కా సమాచారంతో పోలీసులు కావచ్చు, టాస్క్ ఫోర్స్ డిపార్ట్మెంట్ కావచ్చు కొంత ఈ విషయాన్ని కూడా బయట పెట్టేందుకు కోసం కృషి చేస్తా ఉన్నారు. కానీ ఇంకా మరింత లోతైనటువంటి టీంని కదిలించి పనిచేయించగలిగితే మాత్రానికి ఈ గంజాయి రవాణా నియంత్రించే అవకాశం ఉంది. ఇప్పటి వరకు తీవ్ర స్థాయిలో గంజాయి రవాణా ద్వారా తీవ్రమైనటువంటి ప్రలోభాలకు ఎవరైతే ఈ ఖమ్మం జిల్లాలో ఇటీవల కాలంలో గంజాయి అలవాటు పడ్డ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో ఈ బ్యాచ్ అందరి యొక్క పేర్లు, వివరాలు కూడా పోలీసులు, టాస్క్ ఫోర్స్ టీము, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు సేకరించే పనిచేస్తా ఉన్నారు. ఈ ఎవరైతే స్మోకర్స్ అలాగే దీనికి అలవాటు పడినటువంటి వాళ్ళందరినీ కూడా రిహాబిలిటేషన్ సెంటర్ కి పిలిపించేసి వీళ్ళందరినీ కూడా కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళు మోటివేట్ చేసి రానున్న రోజుల్లో వాడకాన్ని కూడా తగ్గించేసి నియంత్రణ నిలువరించాలని చెప్పేసి కూడా పోలీసు ఆ రకమైన కృషి చేస్తా ఉంది. ఏదేమైనా ఈ ఇప్పుడు పోలీస్ స్టేషన్ నిర్వహణలో భాగంగా అంటే పోలీసుల యొక్క కంట్రోల్ చేసే విధానంలో కొంత అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నప్పటికీ ఇంకా మరింత టీంని అలర్ట్ చేసి పనిచేస్తే కనుక ఈ గంజాయి స్మగ్లింగ్ అనేది కొంత నియంత్రించే అవకాశం కనబడతా ఉంది. ఇటీవల కాలంలో రైల్వే స్టేషన్ లోకి సంబంధించి హుజూర్ నగర్ ప్రాంతానికి ఖమ్మం కేంద్రంగా ట్రైన్ దిగి హుజూర్ నగర్ వెళ్ళేటువంటి ఒక స్టూడెంట్స్, ఒక 2 అమ్మాయిలకు సంబంధించినటువంటి బ్యాగులో గంజాయి అనేది దొరికింది. ప్రస్తుతం అదే గంజాయి అనేది ఖమ్మం జిల్లాలో విద్యార్థుల వైపు నుంచి, చిన్న చిన్న పిల్లల వైపు నుంచి, మహిళల వైపు నుంచి రవాణా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ మైనర్లు, ఈ మహిళలు, ఈ విద్యార్థులు, యువకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ గంజాయికి అలవాటు పడుకోకుండా అవసరమైన చైన్ లింక్ చేసిన విధానం, ఇంకా చైన్ లింక్ కట్ అయింది అనుకుంటే మరి ఇంకో రూపంలో కూడా ఈ గంజాయి రవాణా కొనసాగుతా ఉంది. అందుకని ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి మొదలుకొని ఖమ్మం జిల్లా వరకు కూడా అన్ని చెక్ పోస్టులు ఇంకా అలర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఖమ్మం జిల్లాలో ఈ గంజాయి బారిన పడినటువంటి యువత యొక్క ప్రభావం తీవ్ర స్థాయిలో మహిళల పట్ల కావచ్చు విపరీతంగా ప్రభావం చూపెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి సైకోలాగా మారేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళు నియంత్రించేందుకు కోసం ప్రభుత్వం ఇంకా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. లేని పక్షంలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అది మరింతగా విస్తరించి అటు విద్యార్థులపై, రానున్నటువంటి భవిష్యత్ తరాలపై తీవ్రమైన ఇంపాక్ట్ పడే అవకాశం. ప్రధానంగా అంటే సాధారణ తనిఖీల్లో, పోలీసుల తనిఖీల్లో బయటపడినటువంటి పరిస్థితి ఉందా? పక్కా సమాచారం ఏమైనా అందుతున్నటువంటి పరిస్థితి నేపథ్యంలోనే పోలీసులు తనిఖీలు చేసి గంజాయిని పట్టుబట్టుకున్నటువంటి పరిస్థితి ఏమైనా ఉందా? సో తనిఖీలు పెంచే అవకాశం ఏమైనా కనిపిస్తుంది? ఎందుకంటే మీరు ముందు మాట్లాడినట్లు ఖచ్చితంగా తనిఖీలు పెంచాల్సిన అవసరం ఉంది. సో ఎవరైతే గంజాయిని తీసుకుంటున్నారో వాళ్ళు గుర్తించి రిహాబిలిటేషన్ సెంటర్కి పంపించి వారికి కూడా టెస్టులు చేయాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ ఈ నేపథ్యంలో ఎక్కడి నుంచి అంటే ఇన్ఫర్మేషన్తోనే పోలీసులు పట్టుకున్నారా, లేకపోతే సాధారణ తనిఖీల్లోనే పట్టుబడినటువంటి పరిస్థితి ఉందా? ఎస్ రాజశేఖర్, కొంత ఇన్ఫర్మేషన్ ద్వారా ఎక్కువగా పట్టుబడేటువంటి అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఇక్కడ కొంత పక్కా తనిఖీల ద్వారా కూడా కొంత లభ్యమయ్యే అవకాశం ఉంది. దాదాపు ఇన్ఫర్మేషన్ అనేది ఎప్పుడైతే ఈ గంజాయి స్మగ్లర్ల మధ్య, గంజాయి స్మోకర్ల మధ్య, అదే గంజాయి రవాణా మధ్య ఏదైతే ఆర్థిక లావాదేవీల అంశంలో ఏదైతే సరైనటువంటి ఇన్ఫర్మేషన్ కావచ్చు ఆ సమన్వయం జరగదు,
ఆ ఫలితంగానే ఒకరి పట్ల ఒకరికి ఈ సమాచారాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఎక్కువ కనబడుతుంది. అట్లా జరిగినటువంటి ప్రధానమైనటువంటి రవాణా ఇదని కూడా స్పష్టంగా గతంలో ఆ, మనకి సమాచారం ఉంది. అంటే ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి రీహాబిలేషన్ సెంటర్ ఇక్కడ నుంచి వరంగల్ కానీ హైదరాబాద్ తరలించేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ గంజాయి వాడకందారుల సంఖ్యను తగ్గించడంతో పాటు దీని యొక్క వాల్యూ లేదనేటువంటి అంశాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. అవసరమైతే ఒక్క గ్రాము గంజాయి లభ్యమైనా సరే కఠినమైన చర్యలు తీసుకొని వాళ్ళపై చర్యలు తీసుకుంటామని చెప్పేసి పోలీసులు హెచ్చరించిన తర్వాత కొంత సమాచారం ఇచ్చేవారి సంఖ్య కావచ్చు, కొంత రవాణా చేసేవారి సంఖ్య కావచ్చు, కొంత నియంత్రణలో ఉంది. కానీ రానున్నటువంటి రోజుల్లో దీనిపై ఇంకా పెంచేస్తాను ఇప్పటికే రాజకీయ పార్టీ నేతలు వివిధ విధాన సంఘాలు ఒత్తిడి చేస్తామని ఆ మేర కనుక నియంత్రణ జరుగుతాయి. అంటే ప్రధానంగా ఏఓవి ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ప్రాంతాల్లో చెక్ పోస్టు ఇతర అన్ని చోట్ల కూడా ఆకస్మిక తనిఖీల సంఖ్య, రోడ్డుపై అనుమానితుల దగ్గర ఈ చెకప్లు కనుక జరుగుతాయి. గంజాయి కంట్రోల్లో ఉండి ఇక్కడ నుంచి ప్రధాన నగరాలు అటు హైదరాబాద్ మహానగరానికి తరలించేందుకోసం జరుగుతున్నటువంటి ఈ యొక్క ఏదైతే ఈ రవాణా యొక్క ప్లానింగ్ ఉందో ఈ స్మగ్లింగ్ ని నియంత్రించడం కోసం ఖమ్మం కేంద్రంగా, నల్గొండ కేంద్రంగా ప్రధానమైన కేంద్రాలలో ఆ రకమైనటువంటి తనిఖీలు చేపట్టేసి నియంత్రించకపోతే రానున్న రోజుల్లో మరింత విస్తరించి విచ్చలవిడిగా రవాణా జరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా ప్రజా సంఘాలు అభిప్రాయపడతామని, పోలీసు ఇప్పటికే అప్రమత్తమైంది, ఇంకా మరింత టీములు పెంచాలని చెప్పేసి కూడా ఒత్తిళ్ళు వస్తామని, ఆ రకంగా పెంచి ఈ గంజాయి మాదక ద్రవ్యాల నియంత్రణ కోసం కృషి చేయాలని చెప్పేసి కూడా ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తామని. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ఉపేంద్ర. నెక్స్ట్ మనం కరీంనగర్ వెళ్దాం. కరీంనగర్లో మా ప్రతినిధి శ్రీకాంత్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే కరీంనగర్ ప్రతినిధికి సంబంధించి గందరగోళంగా అప్పనపేట సింగిల్ విండో చైర్మన్ ఎన్నిక ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ కరీంనగర్ సంబంధించి 2 వర్గాలుగా చీలనటువంటి డైరెక్టర్లు, వైస్ చైర్మన్ చింతపండు సంపత్ వర్సెస్ డైరెక్టర్ ఆర్ఏ తిరుపతి మధ్య ఉన్నటువంటి వివాదంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి, ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో 2 వర్గాలుగా విడిపోయినటువంటి పరిస్థితి. సో ప్రధానంగా ఇష్యూ ఎందుకు వచ్చింది, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి శ్రీకాంత్. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. ఏదైతే పెద్దపల్లి జిల్లా అప్పన్నపేటకు సంబంధించి సహకార సంఘం సంబంధించి గతంలో అంటే కొద్ది రోజుల క్రితం అవిశ్వాసం ఏర్పడినప్పటికీ కూడా అవిశ్వాసం నెగ్గిన అతను కూడా పదవిలో అయితే ఇటీవల పదవీ కాలం ముగియడంతో కూడా ఏదైతే ఆ పదవి కోసం మరో ఇద్దరు కూడా పోటీ పడుతున్న తరుణంలో కూడా దీనికి సంబంధించి ఇరువురు కూడా అక్కడికి చేరుకున్న తర్వాత కాస్త గందరగోళం నెలకొంది. దానికి సంబంధించి రసాభాసగా కూడా మారిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడము అంటే దీనికి సంబంధించి 11 డైరెక్టర్లు కూడా ఒకే వర్గంలోకి వస్తే తప్ప దానికి సంబంధించి ఒక చైర్మన్ కి సంబంధించి ఒక కొలికి వచ్చే పరిస్థితి అయితే ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలో ఊహించని పరిణామం అంటే అక్కడ ఇరు వర్గాల మధ్య కూడా ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో అక్కడ ఒక ఉద్రిక్త వాతావరణం అవుతుంది. చివరికి పోలీసులు వచ్చి అంటే సమాచారం అందుకున్న పోలీసులు అక్కడ చేరుకొని వారి ఇరువురిని కూడా శాంతింపజేసి ఒక కొలికేత తీసుకువచ్చారని చెప్పవచ్చు. అంటే మరికొద్ది రోజుల తర్వాత కూడా ఈ సమస్య ఎలా ముడిపడుతుంది అనేది అంటే దాదాపు ఇప్పటికే డబ్బులు కూడా ఆ ప్రాంతంలో ఒక కారులో నుండి డబ్బులు కూడా పడినట్టుగా కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి అంటే ఈ డైరెక్టర్ అంటే ఇన్నాళ్ళు మున్సిపల్ ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ఇప్పుడు మున్సిపల్ ఏదైతే మున్సిపాలిటీలకు సంబంధించి అవిశ్వాస తీర్మానాలు ప్రతి అంటే ఏదో ఒక చోట కూడా అవిశ్వాస తీర్మానాలు పెద్దగా వెల్లువెత్తుతున్న తరుణంలో ఇప్పుడు ఈ సాంప్రదాయం అంతా కూడా సహకార సంఘాలకు కూడా పాకిందని కూడా చెప్పవచ్చు. అయితే ఈ సింగిల్ విండో చైర్మన్ సంబంధించి ఈ డైరెక్టర్ అయితే 11 మంది డైరెక్టర్లు ఒకరికి ఎవరికైతే మద్దతు ఇస్తారో వారు చైర్మన్ గా ఎన్నుకోబడతారు. కాకపోతే ఇక్కడ ఈ ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం వల్ల కూడా ఈ ఒక సమస్యగా మారిందని చెప్పవచ్చు. రాజశేఖర్, మొత్తానికి సింగిల్ విండో ఎన్నిక ఆగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తదుపరి ఎలా ఉండబోతుంది అంటే దీనికి సంబంధించి పూర్తిగా కమిట్మెంట్ చేసుకుని వారితో మాట్లాడి నిర్వహించే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఎప్పటి వరకు కూడా ఇది ఆగే అవకాశం కనిపిస్తుంది, సంబంధించి అప్డేట్స్ ఉన్నాయి మన దగ్గర? ఎస్ రాజశేఖర్, అయితే దీనికి సంబంధించి సింగిల్ విండోకి సంబంధించి 11 మంది డైరెక్టర్లు ఎవరికి మద్దతు ఇస్తే వారు చైర్మన్ గా ఎన్నుకోబడతారు. అయితే దీనికి సంబంధించి ఈ రోజు ఒక వ్యక్తికి చెందిన కారులో కూడా డబ్బులు దొరికినట్టుగా అంటే మిగతా డైరెక్టర్లకు ఒక వల పన్నే విధంగా కూడా అది మనం విజువల్స్ లో చూడొచ్చు, ఆ స్క్రీన్ పై కూడా చూడొచ్చు. డబ్బుల కట్టలు లాగుతూ కూడా వాళ్ళంతా కనబడుతున్న పరిస్థితి. అంటే ఒక వర్గానికి చెందిన వ్యక్తులు ఒక కారులో డబ్బులను తీసుకొచ్చి పెద్ద ఎత్తున కూడా వారిని కొనే ప్రయత్నం చేశారంటూ కూడా అంటే మరొక వర్గం కూడా ఆరోపించి అక్కడ దాన్ని అడ్డుకున్న పరిస్థితి అయితే నెలకొంది. అంటే ఇదంతా కూడా అంటే ఇప్పుడే ఇలా ఉంటాయి. అంటే సింగిల్ విండో చైర్మన్ కు సంబంధించి ఇలా డబ్బులతో మభ్యపెట్టే పరిస్థితులు నెలకొంటున్న పరిస్థితి అయితే నెలకొంది. అంటే ఇది
ఆ పోలీస్ స్టేషన్ అంటే స్థానికంగా పోలీసులకు సమాచారం అందడంతో వారు వచ్చి అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇరువురిని కూడా శాంతింపజేసి ఆ డబ్బులకు దీనికి సంబంధించి ఆ డబ్బులను కూడా సీజ్ చేయడం జరిగింది. అయితే దీనికి మరికొద్ది రోజుల్లో అంటే తాజాగా ఈ 11 మంది డైరెక్టర్లు ఎవరికి మద్దతు ఇస్తారో తెలియదు ఇప్పటి వరకు అయితే. అంటే ఈ డబ్బుల ప్రభావం ఏమైనా అంటే మళ్ళీ కొనసాగనుందా అనేది ఒక మీమాంస కూడా తెరపైకి వచ్చింది రాజశేఖర్. దానికి అంతే ఇంత యథేచ్ఛగా బయట అందరూ చూస్తుంటారు, కానీ డబ్బులు పంచేటటువంటి ప్రక్రియ సంబంధించి ఒక రకమైనటువంటి ఆశ్చర్యం వ్యక్తం అవుతుందంటే ఇలాంటి వింటూ ఉంటాం కానీ ప్రత్యక్షంగా చూసినటువంటి పరిస్థితి. సో దీనిపై చర్యలు ఉండే అవకాశం ఏమైనా కనిపిస్తూ ఉందా పార్టీ కానీ, లేకపోతే దానికి సంబంధించినటువంటి అధికారులు కానీ, పోలీసులు ఉన్నటువంటి నేపథ్యంలో ఏమైనా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయా? అయితే దీనికి సంబంధించి ఏదైతే వ్యక్తి డబ్బులు అయితే కారులో లభ్యమైన డబ్బులు తీసుకొచ్చే నేపథ్యంలో కూడా ఒక్కసారిగా ఆ డబ్బులు కింద పడడంతో ఈ ఘటన వెలుగు చూసిందని కూడా చెప్పవచ్చు. దీంతో అక్కడ ఉన్న వారంతా కూడా అంటే ఏదైతే ఈ ఘర్షణ వాతావరణం వెళ్ళకుండా ఆ డబ్బులు వెంటనే తీసుకొని కూడా ఒక హంగామా సృష్టించడం అంటే ఇదంతా కూడా ఒక చైర్మన్ ప్రక్రియకు సంబంధించి కొనుగోలు చేయడానికే డబ్బులు తీసుకొచ్చారంటూ కూడా ఆ మరొక వర్గం వారు కూడా అంత హంగామా సృష్టించిన పరిస్థితి అయితే నెలకొంది. రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీకాంత్. నెక్స్ట్ మనం మంచిర్యాల వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి నరేష్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే వాడివేడిగా ఆసిఫాబాద్ జిల్లా జడ్పీ సర్వసభ్య సమావేశం జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. జడ్పీ చైర్మన్ కోరేని కృష్ణారావుకు సంబంధించి అధ్యక్షత సమావేశం జరిగింది. ఇక 10 శాఖలపై కొనసాగినటువంటి చర్చలో ప్రధానంగా సర్వసభ్య సమావేశం వాడివేడిగా జరిగినటువంటి పరిస్థితి. సో అటవీ అనుమతుల పేరుతో రోడ్డు నిర్మాణాలు కానీ నిలిపేయడంపై ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటవీ శాఖ అధికారి నీరజ్ కుమార్ పై మండిపడినటువంటి పరిస్థితులు కూడా ప్రజాప్రతినిధుల నుంచి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి అక్కడ పూర్తి పరిస్థితి ఏంటి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి నరేష్ చెప్పండి. ఆసిఫాబాద్ జిల్లా సంబంధించినటువంటి జడ్పీ సర్వసభ్య సమావేశం జిల్లా కలెక్టరేట్ సమావేశం మందిరంలో జరిగింది. మరి ఇందుకు సంబంధించి ఇన్ఛార్జ్ జడ్పీ చైర్పర్సన్ గా ఉన్నటువంటి కోనేరు కృష్ణారావు అధ్యక్షతన జిల్లా కలెక్టర్ హేమంత్ సహదేవరావుతో పాటు అదనపు కలెక్టర్ దీపక్ తివారీలో హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన వివిధ శాఖలకు సంబంధించిన జిల్లా స్థాయి అధికారులతో పాటు డివిజన్ స్థాయి అధికారులు కూడా హాజరయ్యారు. ముఖ్యంగా చూసుకుంటే జిల్లాలో ఉన్నటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి సమావేశానికి సంబంధించి 44 శాఖలకు సంబంధించి చర్చలు జరగాల్సి ఉండగా కేవలం 10 శాఖలకు సంబంధించినట్టు మాత్రమే చర్చ జరిగింది. మరి ఇందుకు సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మౌలిక వసతితో పాటు గ్రామీణ ప్రాంతాల్లో రోడ్డు సౌకర్యాన్ని వేసేందుకు కూడా అటవీ శాఖ అధికారులు అభివృద్ధి చేయకుండా అడ్డుపడుతున్నారంటూ అనుమతుల పేరుతో అడ్డుపడుతూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి సుమారు 100 గ్రామాలకు సంబంధించి రోడ్డు అనుమతి నిధులు కూడా రోడ్డుకు సంబంధించినటువంటి రోడ్డు అటవీ శాఖ అధికారుల పేరుతోటి ఇటు రోడ్డు వేయకుండా అడ్డుకుంటున్నారని చెప్పేసి అది జిల్లా అటవీ శాఖ అధికారి నీరజ్ కుమార్ పై ఎంపీపీ ఆసిఫాబాద్ జెడ్పీటీసీ ఆర్గల్ నాగేశ్వరరావుతో పాటు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. మిషన్ భగీరథకు సంబంధించి సుమారు 800 కోట్లతోటి గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసినటువంటి మిషన్ భగీరథ కార్యక్రమానికి సంబంధించి పైప్ లైన్ల లీకేజీలతోటి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. గ్రామాల్లో తాగునీటి సౌకర్యం తాగునుకుంటా నల్ల నీరు స్వచ్ఛమైన నల్ల నీరు అందించే దిశగా చేపట్టిన ఈ కార్యక్రమానికి సంబంధించి పైప్ లైన్లో లీకేజీలు ఏర్పడుతున్నా కూడా సంబంధిత శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ కోవలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి ఇందుకు సంబంధించి అధికారులు కనీసం ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోబడినటువంటి తమ మాటను కూడా లెక్క చేయడంతో ఫిర్యాదు చేసినా కూడా స్పందించడం లేదంటూ దానికి సంబంధించిన అధికారుల పైన జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఈ తక్షణమే స్పందించినటువంటి జిల్లా కలెక్టర్ సంబంధించినటువంటి ఎక్కడైతే లీకేజీలు ఉన్నాయో దానికి సంబంధించినటువంటి మరమ్మతులు చేయించి సక్రమంగా తాగునీరు అందేలా చర్యలు చేపట్టాలని చెప్పేసి ఆదేశించడం జరిగింది. దాంతో పాటుగా రెబ్బెన జెడ్పీటీసీ ఉన్నటువంటి సంతోష్ అనేది గత గోలేటి రిజర్వాయర్ కు సంబంధించి సుమారు 400 ఎకరాలకు సంబంధించి రిజర్వాయర్ నిర్మాణానికి సంబంధించి టెండర్లు పూర్తయినా కూడా ఇప్పటి వరకు కూడా కనీసం దాని నిర్మాణ పనులు కూడా ప్రారంభించాలంటూ అటు దానికి సంబంధించి నిర్మాణం ప్రారంభించకపోవడం సాగునీరు అందకపోవడంతో 400 ఎకరాలకు సంబంధించినటువంటి పంట పొలాన్ని బీడు భూములుగా మారి పోయాయని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ఇందుకు సంబంధించినటువంటి ఈని ప్రశ్నించితే కూడా కనీసం సమాధానం కూడా చెప్పలేనటువంటి పరిస్థితి నెలకొందని చెప్పేసి చెప్తున్నారు. దీంతో పాటు కాగనగర్ సిర్పూరు ఎమ్మెల్యే ఉన్నటువంటి హరీష్ బాబు కూడా మౌలిక గ్రామాల్లో ఉన్నటువంటి నిరుపేదలు ఎంతో మంది వైద్యం కోసం సుదూర ప్రాంతాల నుంచి మారుమూల ప్రాంతాల నుంచి ఇటు పట్టణ కేంద్రాలకు వస్తుంటారు. మరి ఇందుకు సంబంధించి వైద్య శాఖ అధికారులు కూడా
పట్టణాల్లో ఉన్నటువంటి ఏరియా ఆసుపత్రులు, ప్రధాన ఆసుపత్రిగా ఉన్నటువంటి కాగజ్నగర్ ఏరియా ఆసుపత్రిలో సరైనటువంటి మౌలిక సదుపాయాలు కూడా ఏర్పాటు చేయకపోవడంతో పాటు సరైనటువంటి వైద్య సౌకర్యాలు అందించకపోవడంతో ఎంతో మంది సుదూర ప్రాంతాల్లో ఉన్నటువంటి మంచిర్యాలతో పాటు బెల్లంపల్లి పట్టణాలకు కూడా ప్రైవేట్ ఆసుపత్రుల వైద్య చికిత్సను అందించేందుకు ఇక్కడ స్థానిక డాక్టర్లు రిఫర్ చేస్తున్నారని, ఎంతో పేదలైనటువంటి వారు ప్రైవేట్ ఆసుపత్రుల వైద్యం చేయించుకునేందుకు ఆర్థికంగా ఎంతో ఇబ్బందులు పడుతూ నష్టపోతున్నారన్నటువంటి పరిస్థితిని ఆ వైద్య శాఖ అధికారులతో పాటు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ఇందుకు సంబంధించిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని అధునాతన పరికరాలు ఏర్పాటు చేసి ఇటు ఆపరేషన్ థియేటర్లతో పాటు ఇతర స్కానింగ్ సెంటర్ సంబంధించినటువంటి పరికరాలు కూడా ఏర్పాటు చేసి ఇటు పేదలైతే ఎవరైతే ఉన్నారో వారికి వైద్య సౌకర్యం అందించాలనే సూచన కూడా చేయడం జరిగింది. దాంతో పాటుగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో కూడా మౌలిక వసతులు కరువయ్యాయండి. కొన్ని అద్దె ఇంట్లలో, అద్దె గదుల్లో కూడా ప్రభుత్వ పాఠశాలలు నిర్వహిస్తున్నారు మరి అని చెప్పేసి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. దాంతోపాటు వాంకిడిలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆశ్రమ వసతి గృహాలకు సంబంధించిన సుమారు 300 మంది బాలికలు అక్కడ వసతి గృహంలో ఉంటున్నారు. అక్కడ మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీ వల్ల సరైనటువంటి తాగునీరు అందకపోవడంతో హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులు ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పేసి మా వాంకిడి ఎంపీపీ అయినటువంటి విమలాబాయి ఇక్కడ అందుకు సంబంధించిన ఫోటోతో పాటు విజువల్స్ కూడా జిల్లా కలెక్టర్ కు సూచించడంతో కలెక్టర్ తక్షణమే స్పందించి మరమ్మతులు చేపాలని సంబంధించి ఆ శాఖ అధికారులతో పాటు ఆదేశించడం జరిగింది. దాంతో పాటు మరమ్మతులు చేపట్టిన అనంతరం వాటికి సంబంధించిన విజువల్స్ తో పాటు ఫోటో ఫుటేజ్లను కూడా వాట్సాప్ గ్రూప్ లో జిల్లా ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నరేష్. నెక్స్ట్ మనం హైదరాబాద్ ప్రతినిధి రాంబాబు దగ్గరికి వెళ్దాం. ప్రధానంగా చూసుకుంటే రేపటితో ముగియనున్నటువంటి తెలంగాణ గ్రామ పంచాయతీ పదవీ కాలం ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే విడుదల కావాల్సినటువంటి పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాని ప్రకటన. ఈ నేపథ్యంలో ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే మే నెలలో ముగియనున్నటువంటి ఎంపీటీసీ జడ్పీటీసీల పదవీ కాలం. ఈ నేపథ్యంలో ఒక సందిగ్ధం ఏర్పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పంచాయతీ కాలం మరో 2 ఏళ్ల పాటు కొనసాగిస్తారా, పొడిగిస్తారా, లేకపోతే మరో 2 ఏళ్ళు పదవీ కాలాన్ని పెంచాలని కోరుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది సర్పంచ్ నుంచి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి రాంబాబు చెప్పండి. ఎస్ లోక్సభ ఎన్నికల తర్వాత కూడా పూర్తి స్థాయిలో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలన్నటువంటి యోచనలో ప్రభుత్వ వర్గాలు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటువైపు పార్లమెంట్ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలు కూడా పూర్తి స్థాయిలో మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంకా ప్రకటన రాని నేపథ్యంలోనే మార్చి నెల నుంచి మే నెల వరకు కూడా పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియ ఉండబోతుంది. ఈ నేపథ్యంలో పదవీ కాలం 2 ఏళ్ల పాటు పొడిగిస్తారా, లేదంటే ఇటువైపు సర్పంచ్లు కూడా 2 ఏళ్ల పదవీ కాలాన్ని పెంచాలని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి రాంబాబు చెప్పండి. రాజశేఖర్ రేపటితోటి గ్రామ పంచాయతీల పదవీ కాలం అయితే ముగుస్తూ ఉన్నది. జనవరి 31 తోటి 5 సంవత్సరాలు పూర్తిగా వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పటి వరకు ఇటు ఎన్నికల ప్రక్రియకు సంబంధించి కానీ లేకపోతే స్పెషల్ అధికారుల పాలనకు సంబంధించినటువంటి ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో గందరగోళ వాతావరణం అయితే నెలకొంది. ఎందుకంటే ఇటు పదవీ కాలం అయితే 5 సంవత్సరాలు పూర్తయినటువంటి నేపథ్యంలో మరి ఇప్పటికే సర్పంచులు అయితే గత కరోనా కాలంలో 2 సంవత్సరాలు సరిగ్గా మేము పాలన చేయలేకపోయాం, ఇంకో 2 ఏళ్ళు పొడిగించమని చెప్పేసి కోరుతా ఉన్నారు. మరి 2 ఏళ్ళు పొడిగిస్తారా లేకపోతే స్పెషల్ అధికారుల పాలన తీసుకొస్తారని చెప్పేసి అయితే మరి ఎల్లుండి తెలిసేటువంటి అవకాశం ఉంది. ఫిబ్రవరి 2 నుండి కూడా స్పెషల్ అధికారుల పాలనలో పెట్టొచ్చు అని చెప్పి ఊహాగానాలు అయితే చర్చ జరుగుతూ ఉన్నది. మరొక వైపు ఇదే సర్పంచులనే 2 సంవత్సరాలు పొడిగించేటువంటి అవకాశం ఉన్నదని కూడా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో మరి ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. మరి మొత్తానికైతే ఇటు 5 సంవత్సరాలు అయినటువంటి సందర్భంలో ఇటు పంచాయతీ ఎన్నికలకైతే జరగాల్సినటువంటి అవసరం ఉంది. జనవరిలో గత 2019లో పంచాయతీ ఎన్నికలు జరిగినాయి. 2019 మేలో ఇటు ఎంపీటీసీ జడ్పీటీసీలకు సంబంధించినటువంటి ఎన్నికలు జరిగాయి. కానీ ఈ ఎన్నికలు మాత్రం ఇప్పుడు పూర్తయినాయి, 5 సంవత్సరాలు కావస్తున్నది. ఈ ఎన్నికలు కూడా వాయిదా పడేటువంటి అవకాశం కనపడుతుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు ఇటు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి, ఈ పార్లమెంట్ ఎన్నికలను కూడా సవాల్గా తీసుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఇటు 12 నుండి 15 స్థానాలు గెలవాలని చెప్పేసి భావిస్తున్నాయి. అందుకే ఇటు ఏఐసిసికి కూడా ఒక 15 స్థానాలు గెలిచి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రతిష్టను పెంచుకోవాలని ఏఐసిసి దగ్గర కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటు 2 ఎన్నికలను ఒకేసారి ఎదుర్కొన్నటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఇటు పంచాయతీ ఎన్నికలు అయితే ఒక 6 నెలలు వాయిదా పడేటువంటి అవకాశం కూడా కనపడతా ఉంది. మొత్తానికైతే ఇటు పంచాయతీ ఎన్నికలను వాయిదా వేయాలని అనుకుంటున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఇటు
పార్లమెంట్ ఎన్నికలకైతే వెళ్ళేటువంటి అవకాశం ఉంది. మరొక వైపు ఇటు ఈ యొక్క 6 నెలల వ్యవధిలో తర్వాత ఇటు పంచాయతీ ఎన్నికలు, ఆ తర్వాత 3 నెలల వ్యవధిలో మరొకసారి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు కూడా నిర్వహించాలని అనుకుంటా ఉన్నది. మొత్తానికైతే సర్పంచ్ ఎన్నికలు ఇక ఉండేటువంటి అవకాశం అయితే కనపడతలేదు. దీంతో ఇటు సర్పంచుల యొక్క పదవీ కాలాన్ని 2 సంవత్సరాలు పొడిగిస్తారా, లేకపోతే ఎల్లుండి నుండి అంటే ఫిబ్రవరి 2 నుండి స్పెషల్ అధికారుల పాలన కొనసాగిస్తారా అని చెప్పి దీనిపై సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొంది. మొత్తానికైతే ఇప్పుడు పంచాయతీరాజ్ శాఖ పైన ఇటు సమీక్ష సమావేశం అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటు పంచాయతీరాజ్ మినిస్టర్ సీతక్కతోటి కలిసి ఇటు రోడ్లు భవనాల శాఖ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి అయితే సమీక్ష సమావేశం నిర్వహించారు. 422 గ్రామాలకైతే ఇట్లు రోడ్లు లేవని చెప్పేసి 3175 పైగా ఇటు ఆవాసాలకు కూడా బీటీ రోడ్లు లేవని చెప్పేసి వీటన్నిటి కూడా రోడ్ల నిర్మాణం చేపట్టాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరొక వైపు ఇటు ప్రతి ఏటా ఇటు 10 కోట్ల రూపాయలు ప్రత్యేక డెవలప్మెంట్ కింద ఇచ్చేటువంటి నియోజకవర్గ పనులు కేవలం నీటి ఎద్దడి లేకుండా చూసేందుకే 1 కోటి రూపాయలను ఉపయోగించుకోవాలని కూడా సూచించడం జరిగింది. మరొక వైపు ఇటు కృష్ణా గోదావరి జలాలపైన ఆధారపడకుండా కూడా ఇటు కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్, రంగనాయకమ్మ సాగర్ నుండి కూడా నీటి తాగునీటి కొరకు నీళ్లను ఉపయోగించుకోవాలని చెప్పి కూడా అధికారులకు సూచన చేయడం జరిగింది. ఈ యొక్క ప్రాజెక్టుల నుంచి కూడా నీళ్లను మంచినీటి ఎద్దడి లేకుండా తీసుకోవాలని చెప్పేసి సూచించడం జరిగింది. ఇటు మిషన్ భగీరథకు సంబంధించినటువంటి విభాగమే ఎక్కడ కూడా మంచినీటి సౌకర్యం ఇబ్బంది తీవ్రమైనటువంటి నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మొత్తానికి అయితే ఇటు ఈ యొక్క సమీక్ష సమావేశంలో ఇటు నీటి ఎద్దడి లేకుండా చూడాలని చెప్పేసి, అదేవిధంగా గ్రామ పంచాయతీలకు నూతన భవనాలను కట్టాలని చెప్పేసి, అదేవిధంగా వాటికి నిధులను కూడా మంజూరు చేసి ఆ గ్రామ పంచాయతీలను అభివృద్ధి చేయాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. దాంతో పాటుగా బీటీ రోడ్లు లేనటువంటి గ్రామాలకు కూడా మొత్తం కూడా బీటీ రోడ్లను వేయాలని చెప్పేసి కూడా ఇందులో చెప్పడం జరిగింది. మొత్తానికైతే ఇటు గ్రామ పంచాయతీలకు కూడా 12,750 గ్రామ పంచాయతీలకైతే ఇప్పుడు ఎన్నికలు జరగాల్సి ఉంది. అదేవిధంగా 538 జెడ్పీటీసీలు, అదేవిధంగా 5,817 ఎంపీటీసీలకు కూడా ఎన్నికలు జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఎన్నికలు అయితే మొత్తానికైతే ఇటు ప్రభుత్వం ఇప్పట్లో నిర్వహించేటువంటి అవకాశం అయితే కనపడతలేదు. ఇటు పార్లమెంట్ ఎన్నికలు రావడంతో ఇటు ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇటు పాలనా వ్యవహారాలపైనే ముందుగా ఫోకస్ పెట్టింది. ఇటు ప్రజాపాలనతో పాటుగా ఇటు పథకాలను ఇంప్లిమెంటేషన్ చేయాలి, పథకాలను ఇచ్చినటువంటి గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి, ప్రజలకు ఉన్నటువంటి సత్వరమైనటువంటి సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తోంది. ఆ దిశగానే ముందుకు సాగుతూ ఉంది రాజశేఖర్. ఒకటి ప్రధానంగా చూసుకుంటే దాదాపుగా పంచాయతీ కానీ జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి వాయిదా పడే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఒకవేళ ఏదైతే సర్పంచ్ నుంచి వస్తున్నటువంటి విన్నపాలకు సంబంధించి 2 ఏళ్ల పాటు పదవీ కాలాన్ని పెంచాలని చెప్తున్నటువంటి పరిస్థితి, ఒకవేళ అలాంటి వెసులుబాటు ఉన్నటువంటి పరిస్థితి ఉందా, పెంచితే కనుక ఒకవేళ పెంచకపోతే సో పాలనకు సంబంధించి ఎవరి ఆధీనంలో ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. సో ఎందుకంటే దాదాపుగా గ్రామ పంచాయతీల్లో కానీ లేకపోతే చాలా వరకు సమస్యలు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో వాటికి కొంతవరకు గాడిన పడడానికి ఇబ్బంది పడే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఆ అధికారం ఎవరు తీసుకునే అవకాశం కనిపిస్తుంది సర్పంచులు కొనసాగించకపోతే? ఎస్ రాజశేఖర్, మీరు అన్నట్టుగా ఇటు స్పెషల్ అధికారుల పాలన అయితే విధించేటువంటి అవకాశం ఒకపడతా ఉన్నది. ఎందుకంటే ఫిబ్రవరి 2 లేదా ఫిబ్రవరి 1 వారంలో ఈ స్పెషల్ అధికారులను నియమించేటువంటి పనిలో ఉన్నట్టు తెలుస్తూ ఉన్నది. ఇటు మరి పంచాయతీలను పొడిగిస్తారా లేదా అన్న దానిపైన ఇంకా స్పష్టత అయితే రాలేదు. మొత్తానికైతే ఎన్నికలైతే వాయిదా పడ్డట్టే మనం భావించాలి. ఎందుకంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహించేటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం లేదు. ఎందుకంటే జనవరి 31 తోటి ఈ యొక్క ఎన్నికల సమయం ముగిసింది కాబట్టి ఇప్పుడు ఎన్నికలు నిర్వహించేటువంటి పరిస్థితి లేదు. మరొకవైపు పార్లమెంట్ ఎన్నికలను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కోబోతూ ఉంది కాబట్టి ఇటు ఏకదాటిన ఇటు పార్లమెంట్ ఎన్నికలు, ఇటు పంచాయతీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కొన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం లేదు కాబట్టి ఎన్నికలను వాయిదా వేసేటువంటి అవకాశం అయితే కనబడతా ఉన్నది. ఒక 6 నెలల పాటు ఎన్నికలను వాయిదా వేసి ముందు ప్రభుత్వం గత ప్రభుత్వంలో జరిగినటువంటి అనేక అవకతవకలపైన అనేక ఇబ్బందులు, ఎందుకంటే పంచాయతీరాజ్ సంస్థ ఎదుర్కొన్నటువంటి సమస్యలు 1-2గా తక్కువ కాదు. ఇప్పటికే సర్పంచులు అనేక మంది కూడా నిధులు లేక ఇటు గ్రామ పంచాయతీలను అభివృద్ధి చేయలేక అప్పులు తీసుకొచ్చి ఇటు గ్రామ పంచాయతీలను చిన్న చిన్న పనులు చేయలేక ఇబ్బంది పడుతున్నటువంటి అనేక మంది సర్పంచులు కూడా ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. గ్రామ పంచాయతీలకు ఇటు తండాలను కూడా గ్రామ పంచాయతీలుగా గుర్తించినా కానీ, ఇటు పంచాయతీ ఏర్పాటు చేసినా కానీ సొంత భవనాలు లేక ఇటు అద్దె భవనాల్లో లేకపోతే ఇళ్లలో పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. ప్రత్యేకమైనటువంటి గ్రామ పంచాయతీ భవనాలు లేవు. అదేవిధంగా ఆ యొక్క గ్రామ పంచాయతీలకు కూడా నిధులు కేటాయించకపోవడంతో గ్రామ పంచాయతీల అభివృద్ధి కూడా కుంటుపడ్డది. ఇటు గ్రామ పంచాయతీ సర్పంచులు కూడా
అనేక సందర్భాల్లో ఆందోళన చేసినటువంటి పరిస్థితి ఉన్నది. మరొకవైపు ఎంపీటీసీలు కూడా తాము పేరుకే ఉత్సవ విగ్రహాలుగా మాత్రమే మిగిలిపోయామని చెప్పి ఎలాంటి తమకు పని లేదని చెప్పేసి నిధులు కూడా లేవని చెప్పేసి ఎంపీటీసీలు కూడా ఆందోళన చేసినటువంటి పరిస్థితి. మొత్తానికైతే స్థానిక సంస్థలను అయితే గత ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. బీఆర్ఎస్ సర్కార్ ఇటు పంచాయతీ గ్రామ పంచాయతీలను ఇటు ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచులను అయితే పూర్తిగా నిర్వీర్యం చేసారు. ఆ వ్యవస్థ మొత్తం కుంటుపడిపోయింది. అక్కడ ఉన్నటువంటి అభివృద్ధి ఏమాత్రం లేకుండా పోయింది. ఇటు సర్పంచులు వార్డు మెంబర్లు వీళ్ళందరూ కూడా ఉత్సవ విగ్రహాల లెక్క మారిపోయినారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలకు జవాబుదారితనం లేకుండా పోయింది. వాళ్ళందరికీ సమాధానం చెప్పుకోలేక ఆ సర్పంచులు రాజీనామా చేసేటువంటి పరిస్థితిని బీఆర్ఎస్ సర్కార్ తీసుకొచ్చింది. కాబట్టి ఇప్పుడున్నటువంటి ప్రస్తుతం యొక్క పాలనను గాడిలో పడేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ప్రధానంగా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఇటు సర్పంచుల వ్యవస్థను పునర్నిర్మాణం చేయాలని చెప్పేసి భావిస్తూ ఉన్నది. సర్పంచులకు నిధులు కేటాయించాలని చెప్పేసి ఆయా గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వాలని చెప్పేసి దాంతోపాటుగా భవనాల నిర్మాణం చేయాలని రాష్ట్ర తాగునీటి సమస్య లేకుండా చూడాలి, బీటీ రోడ్లను నిర్మాణం చేయాలని చెప్పేసి దీనిపైన ప్రధానంగా ఫోకస్ చేస్తూ ఉంది. దాంతోపాటుగా ప్రజాపాలన వచ్చినటువంటి దరఖాస్తులపైన కూడా ఫోకస్ పెట్టింది. వాటికి సంబంధించినటువంటి గ్యారంటీలను హామీలను కూడా అమలు చేసే దిశగా ప్రభుత్వం కదులుతూ ఉంది. కాబట్టి ముందుగా ఈ యొక్క పార్లమెంటు ఎన్నికలు అదేవిధంగా ఇప్పుడున్నటువంటి సమస్యలన్నింటినీ కూడా చక్కదిద్దేటువంటి వ్యవహారాలు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎన్నికలు వెళ్ళేటువంటి పరిస్థితి కనపడతలేదు. 6 నెలలు వాయిదా వేస్తుందా, లేకపోతే ఎన్నికలకు సంబంధించి లేకపోతే ప్రత్యేక పాలన అంటే 2 సంవత్సరాలు పొడిగిస్తుందా, లేకపోతే స్పెషల్ అధికారులను పెట్టి ఈ యొక్క పాలనను కొనసాగిస్తుంది అనేది మొదటి వారంలో తెలిసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాంబాబు. నెక్స్ట్ మనం నిజామాబాద్ వెళ్దాం. నిజామాబాద్లో మా ప్రతినిధి నవీన్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా కేటీఆర్పై నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అనుచిత వ్యాఖ్యలు ఖండించారు పార్టీ శ్రేణులు. సో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి అన్నీ కూడా పూర్తి స్థాయిలో విమర్శించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 6 గ్యారెంటీలనే అమలు చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ వెళ్తున్నటువంటి పరిస్థితిని కూడా కొంతమంది జిల్లా నాయకులు అక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో కాంగ్రెస్ నాయకులతో మా ప్రతినిధి పూర్తి సమాచారం అందిస్తారు. నవీన్, చెప్పండి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలో నెల రోజులు అవుతున్న ఇలాంటి సంక్షేమ పథకాలు అమలు చేయాలి, ఇచ్చిన హామీలు కూడా అమలు చేయాలని చెప్పి కూడా కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై మొత్తం కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా మండిపడుతున్నారు. దీనిపై మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ చెందిన నాయకులు ఉన్నారు. వీరు అడిగి తెలుసుకుందాం. చెప్పండి, కేటీఆర్కు కాంగ్రెస్ మీ ప్రభుత్వం కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. నెల 40 రోజులు అవుతుంది, ఇంతవరకు ఎలాంటి హామీలు కూడా అమలు చేయని పరిస్థితి ఉందని చెప్పి కూడా చూస్తున్నారు. ఎలా చూస్తున్నారు దీన్ని? కేటీఆర్ గారు అధికారం కోల్పోయి మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతూ ఉన్నారు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు కూడా కాలేదు. అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే మేము ఇచ్చిన 6 గ్యారంటీల నుంచి 2 గ్యారంటీలను అమలు చేసి చూపించినాం. ఒకటి, మహిళలకు ఉచిత ప్రయాణం ఆర్టీసీలో, ఆరోగ్యశ్రీ. ఇంకో 2 పథకాలు ఈ పార్లమెంట్ ఎలక్షన్ లోపల అమలు చేస్తూ ఉన్నాం. రైతు బంధు వస్తూ ఉన్నది. రైతు రుణమాఫీ కోసం కూడా ఆర్థిక ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు మా సీఎం గారు. రుణమాఫీ కూడా చేసి తీరుతాం. అలాగే ఇచ్చిన హామీలనే కాదు, ఇవ్వకుండా ప్రజా సంక్షేమానికి ఏదైతే అవసరమో వాటిని కూడా మేము చేసి చూపిస్తూ ఉన్నాం. కేటీఆర్ ఏదైతే మాట్లాడిండో హామీలు ఆచరణీయం కాని హామీలు అమలు చేసి సమాధానం చెప్తాం కేటీఆర్ గారు. మొదటిది, 2014 ఎలక్షన్లలో ఏదైతే హామీలు గెలవడానికి ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చింది టీఆర్ఎస్ పార్టీ. ఏ ఒక్క హామీ కూడా వాళ్ళు నిలబెట్టుకోలేదు. 10 సంవత్సరాల్లో కూడా నిలబెట్టుకోలేదు. రైతు రుణమాఫీ కానీ అనేక వాళ్ళు ఇచ్చిన మాటని ఏది కూడా నిలబెట్టుకోలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ చెప్పింది చేస్తుంది, నిలబెట్టుకుంటుంది. తద్వారా రాబోయే ఎలక్షన్లో కూడా మేము గెలవబోతూ ఉన్నాం. 10 నుంచి 12 సీట్లు మా రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు 10 నుంచి 12 సీట్లు గెలిచి రాహుల్ గాంధీ గారికి ప్రధానమంత్రిని చేసే దిశగా మేము పనిచేస్తూ ఉన్నాం. అంటే ఇచ్చిన 6 గ్యారెంటీలు కూడా అమలు చేస్తాం అనుకుంటారు. ఖచ్చితంగా 6 గ్యారెంటీలు అమలు చేస్తాం. 2 గ్యారెంటీలు అమలు చేసినాం. ఇంకా 2 గ్యారెంటీలు ఈ పార్లమెంట్ ఎలక్షన్లో అమలు చేయబోతున్నాం. లోపల మిగతా గ్యారెంటీలు కూడా 500 సిలిండర్ కానీ, రైతు రుణమాఫీ కానీ ఖచ్చితంగా చేస్తాం. మీరు చెప్పండి, ఇచ్చిన 100 రోజుల్లో 6 గ్యారెంటీ హామీలు అమలు చేస్తామని చెప్తున్నారు. ఇంతవరకు ఇప్పటికీ 2 కేవలం చిన్న హామీలే 2 హామీలు అమలు చేశారు. ఇంతవరకు రైతు బంధు కూడా ఇవ్వాలని చెప్పి కూడా కేటీఆర్ అంటున్నాడు. ఎలా చూస్తారు? మేము ఆల్రెడీ చెప్పిన 100 రోజులు అని చెప్పాము. ఏదైతే ఎలక్షన్ కోకముందు
ఆ 100 రోజులు కాకుండానే వీళ్ళు ఏదేదో అరుస్తున్నారు. ఆల్రెడీ 2 అయిపోయినాయి. మా సీఎం గారు మొన్నని చెప్పారు ఈ ఫిబ్రవరిలో ఇప్పుడు ఇంకా 2 అయిపోతాయి. ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్ల లోపు పక్కా ప్రణాళికతోనే ట్రై చేస్తున్నారు మంత్రివర్గం అంతా, రాష్ట్ర ప్రభుత్వం అంతా. ఖచ్చితంగా 6 హామీలను ఏది ఏమైనా కానీ అమలు చేసి తీరుతాం కాంగ్రెస్ పార్టీ రేవంత్ గారి ఆధ్వర్యంలో. అంటే రైతు బీమా కూడా ఇంతవరకు కూడా వేయలేరు, కూడా రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పి కూడా కేటీఆర్ మొన్ననే చెప్పాడు 2 లక్షల వరకు రైతు రుణమాఫీ ఈ ఫిబ్రవరిలో చేస్తా అని చెప్పాడు. రైతు బీమా కూడా దాని గురించి ప్రణాళిక రూపొందిస్తున్నారు. అంటే ఈ 6 గ్యారెంటీలు ఎన్ని రోజులు అమలు చేస్తారు అనుకుంటాం? అంటే 100 రోజులు అని చెప్పారు. 100 రోజుల్లోనే అయిపోతాయి ఖచ్చితంగా. ఇప్పుడు ఈ ఆల్రెడీ 50 రోజులు చెప్పిన 48 అవర్స్లోనే 2 అయిపోయినాయి. ఈ ఫిబ్రవరిలో ఇంకా 2 అయిపోతున్నాయి. మిగతా 2 పార్లమెంట్ ఎలక్షన్ వరకు అమలు అవుతాయి. రైట్, మీరు చెప్పండి. ముఖ్యంగా 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి కూడా అప్పుడు ఎలక్షన్ టైంలో చేశారు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం 420 హామీలలో ఇవే అని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎలా చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు? ప్రజలను మభ్యపెట్టింది వాళ్ళు చేసిన తప్పులకు మా మీద రుద్దితే మేము దాన్ని సహించము. అది 6 గ్యారంటీలు కంపల్సరీ మా రేవంత్ రెడ్డి గారు సీఎం గారు అమల్లో చేస్తారు. ఇప్పుడు 2 చేశారు, వచ్చే ఫిబ్రవరిలో ఇంకో 2 చేస్తారు, ఆ తర్వాత ఇంకో 2 చేస్తారు. మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్లో మేము ఘన విజయం సాధిస్తాము అని మాకు నమ్మకం కూడా ఉంది. అక్కడ రాహుల్ గాంధీ గారు పీఎం అవుతారని కూడా మాకు ఫుల్ నమ్మకం ఉంది. తెలంగాణ నుంచి మేము 12 నుంచి 13 సీట్లు గెలుస్తామని మాకు నమ్మకం. మా గ్యారంటీ మాకు గెలిపిస్తా అని మేము నమ్మకంతో ఉన్నాం. 100 రోజులలో కంపల్సరీ అన్ని గ్యారంటీలు 6 గ్యారంటీలు అమలు చేస్తారు. రైతు బంధు వస్తున్నది, అందరూ రైతులు సంతోషంగా ఉన్నారు. మా ప్రభుత్వాన్ని చూసి అందరు సంతోషంగా ఉన్నారు. లేనిపోని మా ప్రభుత్వం మీద చెప్పుడు తప్ప వేరేది ఏం లేదు. ఓడిపోయిన అందుకు ఇవి అన్ని మాటలు వెళ్తున్నాయని మేము చెప్తున్నామండి. ఇటు కేటీఆర్ మాటలు కొత్త ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా మండిపడుతున్నారు. తాము ఖచ్చితంగా ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో 6 హామీలు ఖచ్చితంగా 100 రోజుల్లో నిలబెట్టి తీరుతామని చెప్పి ఇప్పటికే 2 గ్యారెంటీలను అమలు చేశామని చెప్పి మరొక వచ్చే నెల కూడా మరో 2 హామీలను కూడా నెరవేర్చి తీరుతామని చెప్తున్నారు. ఇది ఖచ్చితంగా తమ ఇటు ప్రజలు కూడా తమ గ్యారెంటీలను కూడా హర్షిస్తున్నారని చెప్తున్నారు. తమది 6 గ్యారెంటీలు 420 పథకాలకు బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి చెప్తున్నారు. ఖచ్చితంగా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ చేయని పథకాలను కూడా తాము అమలు చేసి తీరుస్తామని చెప్తున్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా 10 నుండి 12 స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుందని చెప్పి రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. నెక్స్ట్ మనం హైదరాబాద్ ప్రతినిధి హరీష్ గారికి వెళ్దాం. ప్రధానంగా రాష్ట్రంలోని 17 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి ప్రధానంగానటువంటి అభ్యర్థుల ఎంపికపై చర్చ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడే సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ పీఈసీ సంబంధించినటువంటి సమావేశం జరుగుతున్నటువంటి పరిస్థితి. సో ఇప్పటి వరకు ఎంపిక చేసినటువంటి జాబితాను డీసీసీలు ఎవరైతే ఉన్నారో సో అధ్యక్షులందరూ కూడా వెళ్ళి ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సాధ్యాసాధ్యాలపై ఎవరెవరికి ఇచ్చే అవకాశం కనిపిస్తుంది, గెలుపు గుర్రాలకే ప్రధానంగా ఇవ్వాలన్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. సో అసెంబ్లీకి ఎన్నికల్లో రచించినటువంటి వ్యూహాలు ఏవైతే ఉన్నాయో పూర్తి స్థాయిలో సర్వేలు ఆధారంగా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సీనియర్ జూనియర్స్ ప్రాతిపదికన వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో అక్కడ సమావేశానికి సంబంధించి ఎలా జరుగుతుంది సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి హరీష్. థ్యాంక్ యూ రాజశేఖర్. మరి కాసేపట్లో సీఎం అధ్యక్షతన పీఈసీ సమావేశం జరుగుతుంది. ప్రధానంగా వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా 17 పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పైన కసరత్తు కావచ్చు, పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఏ విధమైన వ్యూహాలు అనుసరించాలి, అలాగే రాజ్యసభ సంబంధించి 3 సీట్లు ఖాళీగా ఉన్న నేపథ్యం కూడా దానిపైన ప్రధానంగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే మంత్రులంతా కూడా కోమటిరెడ్డి, అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వీళ్ళంతా కూడా గాంధీ భవన్ చేరుకున్నారు. మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క రానున్న నేపథ్యం కావచ్చు. అంటే ఇప్పటికే ఏదైతే పీసీసీ సంబంధించి కూడా ఏదైతే 17 సెగ్మెంట్లకు సంబంధించి అభ్యర్థులను గుర్తించాలి, అభ్యర్థులకు సంబంధించిన డాటాను పంపాలని కూడా ఇప్పటికే డీసీసీలకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అన్ని ఆ జిల్లా నుంచి పార్లమెంట్ సెగ్మెంట్ల నుంచి కూడా దాదాపుగా 100 మంది అభ్యర్థులతో కూడిన నివేదికను కూడా ఇప్పుడు పీసీసీ వచ్చింది. ఇక పూర్తి స్థాయిలో ఇప్పుడు అంటే ఆ 100 మందిలో ఎవరిని ఎంపిక చేయాలి, ఇక ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఆశావాహులు ఉన్నారు, పెద్ద ఎత్తున పోటీ చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్న నేపథ్యం కావచ్చు. ఇక ఒకే నియోజకవర్గం నుంచి కూడా 3 నుంచి 8 వరకు అభ్యర్థులు కూడా ఎంపిస్తానికి సంబంధించి టికెట్ వాళ్ళకు ఆశిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. కాబట్టి వీటికి సంబంధించి ఈ రోజు అయితే ఈ కమిటీలో ప్రధానంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియకు సంబంధించి ఎవరికి అయితే అభ్యర్థులు కేటాయిస్తే అక్కడ సీట్లను కేటాయిస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లో కూడా
గెలిచే అవకాశాలు ఉంటాయో ఒక అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరుగుతున్న లోక్సభ ఎన్నికలు కాబట్టి ఇప్పటికే క్రియాశీలకంగా తీసుకుంటే అక్కడ అధిష్టానానికి సంబంధించి కూడా తెలంగాణ పైన కూడా ప్రత్యేకంగా ఫోకస్ చేసిన నేపథ్యం కావచ్చు. ఇక ఏదైతే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు పాజిటివిటీ కొనసాగుతున్న నేపథ్యం అదే గ్రాఫ్ లో కొనసాగిస్తూ కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించి ప్రభుత్వం 50 రోజులలో కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, చెప్పిన 6 గ్యారెంటీల్లో కూడా 2 గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేశారు. మరో 2 గ్యారెంటీలను కూడా వచ్చే నెల మొదటి వారంలో ఇంప్లిమెంట్ చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎంపీ స్థానానికి సంబంధించి ఎన్నికలు జరిగితే ఖచ్చితంగా అత్యధిక మెజార్టీ సీట్లు గెలిపించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇక పెద్ద ఎత్తున ఆశావాహులను కూడా ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి అక్కడ పార్లమెంట్ నియోజక సెగ్మెంట్లకు ఏదైతే పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇక ఇదే అంశాలపైన కూడా ఈ రోజు ఈ ప్రధానంగా ఈ కమిటీలో చర్చ జరిగిన తర్వాత పూర్తి స్థాయిలో అంటే 3 పేరు ఒక పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి కూడా 3 పేరు ఉండే విధంగా కేంద్ర ఎన్నికల కమిటీకి పంపించడం జరుగుతుంది. ఇక ఏదైతే వచ్చే నెల 5, 6వ తేదీన కూడా కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం ఉన్నది. ఆ సమావేశంలో ప్రధానంగా ఏదైతే 17 పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించి ఎవరైతే గుర్తించి వారికి అనౌన్స్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు ఏదైతే డిసిసిలు అంటే దాదాపుగా 100 మందికి పైగా కూడా అభ్యర్థులను సీల్డ్ కవర్లో పెట్టి ఇప్పుడు ఏదైతే పిసిసికి పంపిన నేపథ్యం కావచ్చు, ఇప్పుడు ఈ సీల్డ్ కవర్ మరి కాసేపట్లో అయితే కమిటీ సీఎం అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో కమిటీ సభ్యులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల చైర్మన్లు, అలాగే ఇన్ఛార్జీలు కొనసాగుతున్న మంత్రులు, ఏదైతే ఆ పార్లమెంట్ సెగ్మెంట్ కి సంబంధించి ఇప్పటికే ఇన్ఛార్జ్ కొనసాగుతున్న మంత్రులు, అలాగే ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి నేతృత్వంలో ప్రధానంగా అభ్యర్థుల సంబంధించిన ఎవరనే గుర్తించడాని పైన కూడా నివేదికను సిద్ధం చేసేందుకు కూడా సమావేశంలో ఏదైతే వచ్చే నెల జరిగే కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశానికి సంబంధించిన నివేదికను అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా చెప్పవచ్చు. ఇంకోటి అంటే 100 మంది ప్రధానంగా లిస్టు రెడీ చేసినటువంటి పరిస్థితి డిసిసి సంబంధించినటువంటి అధ్యక్షులు ఎవరైతే ఉన్నారు. సో ఇక్కడ ప్రధానంగా ఏ ప్రాంతం నుంచి ఎక్కువగా మనకి అప్లికేషన్లు వచ్చినట్టు ఏమైనా మనకి సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందా? ఎందుకంటే గతంలో చాలామంది ఆశావాహులు ఉన్నటువంటి పరిస్థితి మనం మాట్లాడుకున్నాం గతంలో కూడా. సో ఇక్కడ ఇంకోటి చూసుకుంటే సీనియర్ జూనియర్ అనేటువంటి ప్రాతిపదిక కూడా మాట్లాడుకున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏ నియోజకవర్గానికి సంబంధించి ఏ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎక్కువగా అప్లికేషన్లు వచ్చినటువంటి పరిస్థితి ఉంది ఏమైనా మనకు తెలుస్తా ఉందా హరీష్? ఖచ్చితంగా అన్ని పార్లమెంటు సెగ్మెంట్లకు సంబంధించి కూడా 3 నుంచి 4 ఆశావాలు అత్యధికంగా ఉన్న నేపథ్యం కావచ్చు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇదైతే కొనసాగిన నేపథ్యం కావచ్చు. గతంలో అన్ని నియోజకవర్గాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున దరఖాస్తులు చేసుకున్నారు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున అంటే ఇప్పుడు ఖమ్మం ఆశాభిగా మారిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఏఐసిసి అగ్రనేత సోనియా గాంధీని అక్కడ బరిలో దించే అందుకు కూడా ఇప్పటికే పిసిసి తీర్మానం చేసింది. ఇక మరోవైపు నిన్న ఏదైతే రాజ్యసభ సంబంధించిన ప్రకటన వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి 2 స్థానాలు వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి ఇక్కడ పిసిసికి 1, ఏఐసిసికి ఇచ్చేందుకు కూడా అవకాశాలు కనిపిస్తాయి. అయితే ఏఐసిసి ఆ స్థానంలో సోనియా గాంధీని రాజ్యసభగా సభ్యురాలిగా ఎన్నికైన తర్వాత పార్లమెంట్ కు పంపించేందుకు ఆమెకు గిఫ్ట్ ఇచ్చేందుకు కూడా తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ సిద్ధపడుతున్న నేపథ్యంగా అంటే పార్లమెంట్ ఖమ్మం సెగ్మెంట్ సంబంధించి సోనియా గాంధీ బరిలో దిగుతారా లేదా రాజ్యసభ సంబంధించిన ఆ సీటు కేటాయిస్తారనిపైన క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. అక్కడ ఇప్పటికే కొనసాగుతున్న ఏదైతే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తనయుడు ప్రమోద్ రెడ్డి కూడా అక్కడ ఎంపీ స్థానాన్ని కూడా ఆశిస్తున్న క్రమం ఉంది. ఇక మాజీ మంత్రి రేణుకా చౌదరి కావచ్చు, అలాగే ఇంకా ఏదైతే ఇంకా కొంతమంది కూడా అక్కడ ఖమ్మం సంబంధించిన సీట్లు కూడా వాళ్ళు ఆశిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక్కడ భువనగిరి సంబంధించి కూడా చామల కిరణ్ కుమార్ రెడ్డి ఏదైతే వైస్ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్నారు, చామల కిరణ్ కుమార్ రెడ్డితో పాటు పున్న కైలాస్ నేత, అలాగే ఇతర నేతలు కూడా భువనగిరికి సంబంధించిన ఆ సీట్ ను ఆశిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక్కడ నల్గొండ నుంచి పటేల్ రమేష్ రెడ్డి, అలాగే ఏదైతే జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి కూడా ఈ స్థానాన్ని వాళ్ళు నల్గొండ నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక మల్కాజ్గిరికి సంబంధించి కూడా గత అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి నుంచి ఓడిపోయిన మైనంపల్లి హనుమంతరావు కావచ్చు, అలాగే హనుమంతరావుతో పాటు కుసుమ కుమార్ కూడా తెర మీదకి వస్తున్న నేపథ్యం కావచ్చు. ఇక మరికొంతమంది నేతలు మల్కాజ్గిరి నుంచి కూడా ఆశిస్తున్న నేపథ్యం కావచ్చు. ఇక వరంగల్ సంబంధించి అద్దంకి దయాకర్, అలాగే ఇతర నేతలు కూడా పోటీ పడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంటే ప్రధానంగా 17 సెగ్మెంట్లకు సంబంధించి కూడా 5 ఎస్టీ రిజర్వేషన్ గల పార్లమెంట్ సెగ్మెంట్ కాబట్టి ఇతర సంబంధించిన
ఆ 12 సెగ్మెంట్లను ఎవరికి కేటాయించాలనే దానిపైన కూడా పూర్తిగా కసరత్తు జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో సామాజిక సమీకరణల దృష్ట్యా అభ్యర్థులను అనౌన్స్మెంట్ చేస్తాం, అభ్యర్థులకు సీట్లు కేటాయిస్తామని కూడా పార్టీ నేతలు కావచ్చు, ముఖ్య నేతలు కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన నేపథ్యం అవుతుంది. కాబట్టి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఎస్టీలకు 5 రిజర్వ్ సీట్లు వదిలేసి మిగతా సంబంధించి బీసీలకు ఎన్ని సీట్లు కేటాయిస్తారు, ఇక్కడ మిగతా మైనార్టీలకు సంబంధించి ఎన్ని సీట్లు కేటాయిస్తారు దానిపైన కూడా ప్రత్యేకంగా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. గత అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 23 స్థానాలు బీసీలకు కేటాయించారు కాబట్టి ఇప్పుడు ఇంకా దాన్ని పెంచిచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఇంకా పూర్తి స్థాయిలో ఏదైతే సామాజిక సమీకరణ అనుగుణంగా అలాగే అభ్యర్థుల సంబంధించి గెలుపు గుర్రాలకి టికెట్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మరోమారు అక్కడ సర్వే చేసే అవకాశం ఉన్నది. ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ సామాజిక సమీకరణలు కావచ్చు, అక్కడ అభ్యర్థికి సంబంధించిన ఆ సెగ్మెంట్ లో బలహీనతలు కావచ్చు, వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకోవాల్సి ఉంటుంది. ఇంకా పూర్తిగా అన్ని కోణాల్లో కూడా ఏదైతే దీనిపైన కూడా సమావేశంలో చర్చించిన తర్వాతనే పూర్తి ఆ నివేదికను కేంద్ర ఎన్నికల కమిటీకి పంపించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇంకా మరోవైపు ఇతర పార్టీల నుంచి కూడా నేతలు వస్తున్నాయి. అక్కడ బీఆర్ఎస్ నుంచి, బీజేపీ నుంచి కూడా ముఖ్య నేతలు, కీలకమైన నేతలు వస్తున్న క్రమం కనిపిస్తుంది. కాబట్టి వాళ్ళకి మన టికెట్లు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక వాళ్ళు మన ఇతర నేతలతో లాబింగ్ చేశారు. వాటిని అన్నిటి కూడా ఈ సమావేశంలో చర్చించిన తర్వాత ఏదైతే 3 పేర్లతో లేదా 4 పేర్లతో కూడిన నివేదికను కేంద్ర ఎన్నికల కమిటీకి అయితే పంపించే అవకాశం ఉంది. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్. ఇది మొత్తానికి ఈరోజు రిపోర్టర్స్ టైం. రేపటి రిపోర్టర్స్ టైంకి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమా న్యూస్, నిజం కోసం జనం కోసం.